విష్ణు కర్నూలు నుండి పోటీ చేయమని చెప్పిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీడీపీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు జరిగే కర్నూలు పార్లమెంట్ సమీక్షలో అసెంబ్లీ సీటుపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు మైదుకూరులో పోటీ చేసేది తనేనని, డీఎల్ పార్టీలోకి వస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. దాని మీద అదే స్టాండ్ లోనే ఉన్నాను. లోకేష్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. ఏం తెలీదు, ఆయన కోరుతాను ఎప్పుడైనా. వాళ్ళేమో చంద్రబాబు గారిని పోటీ చేయమంటారు, మీరేమో లోకేష్ గారిని పోటీ చేయమంటారు. అది వాళ్ళని ఎవరు మేము ఆహ్వానించాం, కానీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలని నిర్ణయించాల్సింది బాస్. మా స్థాయిలో ఉండదు కదా, జస్ట్ మేము ఆహ్వానించేంత వరకు. అదేం లేదు, ఫిర్యాదులు ఇవేమి ఉండవు. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉందండి, 4 గంటలకు కలుస్తాం. మీటింగ్లో ఏం చెప్తాడో ఆయన చెప్పిన దాన్ని ఫాలో అవుతాం, అంతకంటే ఉండదు. అన్ని వస్తుంది, అన్ని అవాస్తవం అంతా. అంటే మీకు చైర్మన్ ఇచ్చిన రోజు ఆయన చేస్తాడని చెప్పారు. అవన్నీ అవాస్తవము, వాస్తవం కాదు. కాబట్టి ఇప్పుడు సార్ మాట్లాడతారు. 2 గంటల మీటింగ్ ఉంది, మీటింగ్ వస్తుంది. అంటే అధిష్టాన వర్గం క్లియరెన్స్ ఇచ్చింది. ఈరోజు మీటింగ్ మాట్లాడతాం, మీటింగ్ సార్తో ఉంది కదా. అంటే నిన్న కూడా డిఎల్ వస్తాడు, కలుస్తాడు. ఉత్త అవన్నీ అవాస్తవము, ఉత్తది ఏం రాలేదు కదా, మీరు చూశారు కదా, ఏం లేదు, ఉత్తది అంతా అవాస్తవము. అవన్నీ అవాస్తవము. ఇప్పుడు సార్ మధ్య మీటింగ్లో మాట్లాడతాం, మాట్లాడతాం. నో ప్రాబ్లం. టికెట్ గురించి ఆలోచించే అవసరం లేదు, దాని గురించి ఏమి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మేము రాజకీయంలో కంటిన్యూ ఉంటాం, దానికే సమస్య లేదు. వారి దగ్గర డిస్కస్ చేస్తాము. టికెట్ గురించి ఆలోచించే అవసరం లేదు, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా కార్యకర్త హ్యాపీగా ఉండరు, దాని గురించి కొద్దిగా అనుమానం పడాల్సిన అవసరం లేదు. అది సార్ దగ్గర మాట్లాడతాము, సార్ దగ్గర డిస్కస్ చేస్తే మళ్ళీ క్లియర్ చెప్తారు. మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మైదుకూరులో అయితే మీరు